ఇక్కడ ఈ కనిపించే శివలింగం ఉంది. ఇది పూర్వకాలం మా పెద్దలు తీసుకొచ్చి ఇది ఎక్కడో గుడి కడదామని తీసుకొచ్చారు. అది అక్కడ సాధ్యం కాలేదు. ఈరోజు మనం మన రాజమండ్రి దగ్గరలో ఒక శివాలయానికి అయితే వెళ్ళిపోతున్నాం. ఆ శివాలయం దగ్గర ఫోటోషూట్లు అయితే ప్రస్తుతానికి అయితే తీయించుకుంటున్నారు. ఆ శివాలయం ఎక్కడ ఉంది, ఆ శివాలయం యొక్క ప్రత్యేకత ఏంటన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లొకేషన్ వచ్చేసి మన రాజమండ్రికి దగ్గరలోనే, అది కూడా ఒక 10 కిలోమీటర్ దగ్గరలో అనమాట. చూడండి లొకేషను, మనకి స్కై కూడా ఇక్కడ చాలా నీట్గా వస్తుంది అనమాట. ప్రీ వెడ్డింగ్ షూట్ కోనేరు అండ్ టెంపుల్, మనకి ఇక్కడ కొత్తగా ఒక గోపురం కూడా కడుతున్నారు, అది కూడా చూపిస్తాను. ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం, టెంపుల్ షూట్ కోసం చాలామంది మన రాజమండ్రి నుంచి బయటికి చాలా దూరం వెళ్తుంటున్నారు. ఈ మధ్యలో రామేశ్వరం అలా చాలామంది వెళ్తారు, కానీ ఎక్కడ పర్మిషన్లు అయితే లేవు. సార్ నమస్తే అండి. ఈ గుడి గురించి మీ మాటలో ఇది తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం బుచ్చింపేట గ్రామం. ఈ గ్రామంలో ఈ గుడిని 2008 సంవత్సరం ఈ గుడిని నిర్మించడం జరిగింది. అనేక మంది గ్రామస్తుల సహకారంతో ఈ చిన్న విలేజ్లో అద్భుతమైన గుడిని నిర్మించడం జరిగింది. అలాగే ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఇక్కడ నిత్యాన్నదానం జరుగుతుంది. అలాగే విశేషమైన పూజలు కూడా ఇక్కడ జరుగుతాయి. ప్రతి సోమవారం అన్నదానం జరుగుతుంది. అలాగే కార్తీక మాసంలో కూడా చాలా ఎక్కువ జరుగుతాయి. శివరాత్రి రోజు మాత్రం 4000 మందికి ఇక్కడ భోజనాలు పెడతారు. రేపు దేవీ నవరాత్రికి ఇక్కడ విశేషంగా కుంకుమ పూజ జరుగుతాయి. 10వ రోజున మాత్రం ఇక్కడ తెప్పోత్సవం కూడా జరుగుతుంది. గోపురం అయితే కడుతున్నారు, గాలి గోపురం దాన్ని 80 అడుగులు ఎత్తుతో ఈ టైపులో ఎక్కడా లేదు. 80 అడుగులు ఎత్తుతో ఆ గాలి గోపురం నిర్మించడం జరుగుతుంది. దానికి కూడా విశేషమైన స్పందన ఇచ్చి భక్తులందరూ కూడా దానికి సహకరిస్తున్నారు. దాని మెయిన్ ఉద్దేశం ఏంటంటే, చాలామంది ఎక్కువ అమౌంట్ ఇద్దరు. మా ఐడియా ఏంటంటే, ప్రతి ఒక్కరిది కూడా ఆ గాలి గోపురం ఒక విటికి వాల్యూ అన్న పడాలి. వాళ్ళు తర్వాత వచ్చే రోజుల్లో నేను కూడా ఈ గాలి గోపురానికి నేను విరాళం ఇచ్చాను అని చెప్పుకునే విధంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామం కూడా మేము వెళ్ళి ఆ అమౌంట్ కలెక్ట్ చేసి, ఎవరు ఎంత ఇస్తే అంత అమౌంట్ కలెక్ట్ చేసి తెచ్చి అది మేము కడతాం జరుగుతుంది. ఇక్కడ మీకు కోనేరు కనిపిస్తుంది. ఈ కోనేరు అయితే మొత్తం దీని కైవల్యం ఎంతంటే 1 ఏకర్ మాట. చుట్టూరు కూడా మెట్లు ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ ఈ కనిపించే శివలింగం ఉంది. ఇది పూర్వకాలం మా పెద్దలు తీసుకొచ్చి ఇది ఎక్కడో గుడి కడదామని తీసుకొచ్చారు. అది అక్కడ సాధ్యం కాలేదు. అందుకని చెప్పేసి మేము 2008లో గుడి కట్టినప్పుడు తెచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. ప్రతి భక్తులు వచ్చి ఈ శివలింగాన్ని కూడా అభిషేకం చేస్తుంటారు అన్నమాట. కాబట్టి ఇక్కడ చాలా ప్రశస్తమైన ఇది గుడి. ఎవరు వచ్చి ఇక్కడ మొక్కుకున్నా కానీ అందరికి కూడా కోరికలు నెరవేరుతున్నాయి. అదేవిధంగా ఇక్కడ కళ్యాణాలు కూడా జరుగుతున్నాయి. చాలామంది పెళ్ళిళ్ళు అయినాయి. వాళ్ళందరూ కూడా పిల్లా పాపలతో చాలా సుఖంగా ఉన్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరికి ఒక అమ్మాయి అబ్బాయి అలాగే సంతానం కలుగుతుంది. చాలా విశిష్టమైన గుడిగా ఇది భావించి అనేక గ్రామాల నుండి ఈ గ్రామం రావడం జరుగుతుంది. ఇది ఎక్కడ ఉందంటే, రాజమండ్రికి దగ్గరే ఎయిర్పోర్ట్ దాటిన తర్వాత బూరుగుపూడి అనే విలేజ్ వస్తుంది. ఆ విలేజ్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే 4 కిలోమీటర్ లోపలికి వస్తే బుచ్చింపేట అనే గ్రామం ఉంటుంది. ఈ గ్రామంలో ఈ గుడి ఉండడం జరుగుతుంది. కాబట్టి చాలా మంచిగా చాలా కోరికలు తీరుతాయి ఇక్కడ గుడికి వస్తున్నట్టయితే. గుడి టైమింగ్ అయితే ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 11 గంటల వరకు ఉంటుంది. అలాగే సాయంకాలం 6 గంటల నుండి 8 గంటల వరకు ఈ గుడి తెరబడి ఉంటుంది. ఈ అభిషేకాలు కూడా చాలా విశేషంగా మీతో కూడా కూర్చోబెట్టి అభిషేకం చేయడం జరుగుతుంది ఇక్కడ. కాబట్టి భక్తులు వచ్చి ఈ గుడిని సందర్శించి
మీ కోరికలు నెరవేర్చుకోండి. అలాగే విధంగా అది భోజనశాల ప్రతి సోమవారం కూడా ఇక్కడ భోజనాలు పెట్టడం జరుగుతుంది. అలాగే శివరాత్రికి భోజనాలు కూడా 4000 మంది భోజనం పెట్టడం జరుగుతుంది. ఈ భోజనశాలలో ప్రతి వారం కూడా ఎవరొకళ్ళు పుట్టినరోజు సందర్భంగా కానీ మ్యారేజ్ డే సందర్భంగా కానీ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అయితే డ్రోన్ నో ఫ్లై జోన్. ఈ టెంపుల్లో డ్రోన్ అయితే ఎగరదు. ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఉండడం వల్ల ఈ టెంపుల్లో డ్రోన్ అయితే ఎగరదు. కానీ ఇక్కడ షూట్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఫ్రెండ్స్ చూశారు కదా ఈరోజు బుజ్జంపేట శివాలయం యొక్క విశిష్టత. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అని ఆశిస్తూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ ధన్యవాదం.